చెప్పని వాళ్ళకేమో తర్వాత భయం, అంటే పోయింది అనేటువంటి బాధ. అదే సందర్భంలో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకేమో, మళ్ళీ మధ్యలో వచ్చిన వాళ్ళకేమో మాకు 2 ఏళ్లే ఇచ్చాడే అనేటువంటి ఫీలింగ్. ఎవడు సాటిస్ఫై కావాలి. రకంగా చెప్పాలంటే ముందే చావు తెలిస్తే ఎట్లాంటి బాధ ఉంటుందో అట్లాంటి బాధ అయింది. అలాగే రాలేదన్నటువంటి బాధ మిగతా వాళ్ళకి మిగిలింది. ఈ మంత్రివర్గంలో నుంచి దిగబడిన వాళ్ళేమో మా పెర్ఫార్మెన్స్ బాగాలేదు, మమ్మల్ని ఎందుకు తీసేశారు. బీసీలది బీసీలకి ఏమో అట్లా కంటిన్యూ చేశారు, మేమందరం పనికిరామా అన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి వచ్చేసి. అట్లాంటి అసంతృప్తి ఏం లేదు ఇప్పుడు. ముందుగానే ఏం చెప్పలేదు కాబట్టి ఇది ఒకవేళ ఏమైనా మార్చాలనుకుంటే తర్వాత భవిష్యత్తులో జయించాము. ముందే చెప్పేసి పని చేసేటప్పుడు నీ పని అయిపోతుంది అంటే అప్పుడు వీళ్ళు ఇంకా శాఖ మీద పని ఏం చేస్తారు, వ్యక్తిగతంగా చక్కబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఆయన అలా చెప్పే తప్పు చేస్తారు అంతే కదా. ఇప్పుడు ఇది చూస్తే అట్లా కనిపించింది. అంటే ప్రతి వర్క్ కూడా ఇవాల్టి ప్రతి చర్య ఇంకొక అనుభవం అంతే. అది జగన్కి ఇప్పుడు అనుభవమే వచ్చింది కదా ఈ ఇష్యూలో. తను ఏదైనా సరే నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతాను, పారదర్శకంగా ఉంటానని చెప్పాలనుకున్నాడు. కానీ జనం దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఎంతవరకు ఉండాలో పబ్లిక్కి మొత్తం చెప్పాలా చెప్పక్కర్లేదా, డివియేట్ చేయాలా చేయక్కర్లేదా, స్పష్టత ఉండాలా లేదా, ఈ రూట్లోనే చెప్పుకొచ్చారు చంద్రబాబు గారు. ఒక పార్థసారథికో లేదంటే ఆనం రామనారాయణ రెడ్డికో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళిద్దరికి పదవులు దక్కడం అదొక రాజకీయ వ్యూహం బాబు గారు కావాలని చేశారా? మీరు చెప్పిన సీనియర్లలో వాళ్ళిద్దరు కూడా ఉన్నారు. అవును, ఒక రకంగా ఆనం రామనారాయణ రెడ్డి వచ్చేటప్పటికి మేబీ ఎందుకు ఇచ్చి ఉంటారు అనుకుంటున్నానంటే గతంలో మంత్రిగా చేశారు ఈయన దాంట్లో